తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగంలో సమూల మార్పులు వస్తాయని ఆశించినప్పటికీ అది జరగలేదని, విద్యా వ్యవస్థ మొత్తం కుంటుపడుతుందని యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు తాటికొండ రవి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆయన కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఇక అనంతరం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విద్యా వ్యవస్థ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం తీరును ఎండగట్టారు. ఏడాది కాలంలో విద్యారంగంలో ఎలాంటి మార్పు లేదని, పైగా వసతి గృహాల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైందని, ఫుడ్ పాయిజన్తో విద్యార్థులు ఆసుపత్రి పాలై ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. ఇంతవరకు రాష్ట్ర వ్యాప్తంగా 48 మంది చనిపోవడం బాధాకరమని అన్నారు. ప్రధానంగా సంక్షేమ వసతి గృహాలు, కేజీబీవీలు, గురుకులాల్లో నుంచి మంచి నాణ్యమైన భోజనం అందించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్పొరేటర్ విద్యా వ్యవస్థలకు కొమ్ము కాసే విధంగా ప్రభుత్వం ఉండడం మండిపడ్డారు. ఇక ఈ విధంగా ప్రాంతాలలోని విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ విసులుబాటు ఉండేలా ఆదిలాబాద్లో గిరిజన యూనివర్సిటీలు నెలకొల్పాలని అన్నారు. అటు నూతన విద్యా విధానం పేరుతో కేంద్రం సైతం ప్రభుత్వ విద్యా సంస్థలను కార్పొరేటర్లకు దారాదత్తం చేసేలా ప్రయత్నం చేస్తుందని అన్నారు. వీటన్నిటికీ వ్యతిరేకంగా భవిష్యత్తులో పోరాటాలకు సన్నద్ధమవుతామని తెలిపారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగంలో సమూలమైనటువంటి మార్పులు వస్తాయి, విద్యా వ్యవస్థలో మార్పులు వస్తాయని చెప్పేసి ఆశించను. కానీ ఆ రూపంలో ఈ సంవత్సర కాలాన్ని కనుక పరిశీలిస్తే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ మొత్తం కూడా కుంటుపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ప్రధానంగా సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు, కేజీవీపీలు కనుక చూస్తే విద్యార్థులందరూ అనారోగ్యాలకు గురై హాస్పిటల్ పాలై చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ 48 మంది విద్యార్థులు హాస్టల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు చనిపోయారు. ప్రధానంగా మెనూ బాగలేదని, లేదంటే ఫుడ్ బాగలేదని చెప్పి ఫుడ్ పాయిజన్ అయి చనిపోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ దీని మీద ఒక ప్రణాళికను తయారు చేసి రాష్ట్రంలో విద్యారంగ అభివృద్ధి కోసం, ప్రభుత్వ హాస్టల్స్ పరిరక్షణ కోసం ప్రభుత్వం ఆ రకమైనటువంటి చట్టపరమైనటువంటి నిర్ణయాలు చేసినటువంటి పరిస్థితి మాత్రం కనిపించట్లేదు. దాంతోపాటు ప్రభుత్వ పాఠశాలలు కనుక చూస్తే ఈరోజు చెత్తగా తయారైనటువంటి పరిస్థితి ఉంది. వానొస్తే వలవల, ఎండొస్తే ఎలయల అన్నట్టుగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు కూడా పూర్తిగా ఈరోజు కార్పొరేట్ వయం అయ్యేటట్టుగా నారాయణ, చైతన్య, ఆల్ ఫోర్స్ లాంటి పెద్ద పెద్ద విద్యా సంస్థలకు దారాదత్తం చేసేటువంటి పరిస్థితుల్ని ఈరోజు రాష్ట్రంలో పక్కగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు ఈరోజు యూనివర్సిటీ విద్య కూడా రాష్ట్రంలో బాగుండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. అన్ని ప్రాంతాలలో అందరికీ వెసులుబాటుగా ఉండేటట్టుగా యూనివర్సిటీని ప్రారంభించాలని చెప్పి గతం నుంచి కూడా గత ప్రభుత్వాలకు వినిపించినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కూడా ఆదిలాబాదు జిల్లా కేంద్రంలో కూడా గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి. ఇక్కడ గిరిజన ప్రాంతంలో చదువుతున్న విద్యార్థులందరూ కూడా ఈరోజు హైదరాబాదు, వేరే యూనివర్సిటీలకు, వేరే జిల్లాలకు ఇక్కడ నుంచి వలసపోయి చదువుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ట్రాన్స్పోర్ట్ లేక ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులతోటి ఈ ప్రాంతంలో కనుక గిరిజన యూనివర్సిటీని పెడితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనుల విద్యార్థులకు కూడా న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి గతం నుంచి కూడా అటు కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అనేక సార్లు మోరబెట్టినప్పటికీ ఆ పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా కనిపించట్లేదు. ప్రధానంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగంలో సమూలమైనటువంటి